కురుక్షేత్ర సంగ్రామంలో భాగంగా కోవూరు నియోజకవర్గానికి ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా నిలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పంచేడు గ్రామానికి విచ్చేశారు. అక్క మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి రావడం, 25 రోజుల్లోనే ఈ కోవూరు నియోజకవర్గంలో ఒక బ్రహ్మరథం పడుతూ మేమంతా కూడా మీ అంటున్నాం, మీ వెనక నడుస్తాం, మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆ రోజు నాకు పడక ఇవన్నీ కూడా ఆపెట్టాం. దాంట్లో భాగంగానే ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి వర్కులు 30 లక్షలు ఇచ్చి తెచ్చాం. ఆ రోజు ఆ వర్కులు కూడా 7 గాడు చేసేసి అవి ఏ విధంగా చేశారో మీరందరూ కూడా చూడాలి. అవన్నీ కూడా మళ్ళీ కొట్టుకునే పరిస్థితికి చేశారంటే ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించాలి. ఏమీ లేనప్పుడే అక్క ఈ గ్రామానికి ఎన్నో చేసింది. ఈ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ గెలుపుంటే ఈ గ్రామానికి ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ మీరందరూ కూడా ఒకే దాటి మీదకి వచ్చి అక్కని గెలిపించాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి మీ అందరి సహకారం అక్క. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పంచేడు గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు. ఖచ్చితంగా ఆ అభివృద్ధి పనులు ముందుకు కొనసాగే విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామాన్ని అభివృద్ధి పరిచి తీర్చిదిద్దుతారని చెప్పి నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. మీరందరూ కూడా నమ్మి మనందరికీ 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు. ఖచ్చితంగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించమని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. ఖచ్చితంగా పంచేడు గ్రామమే కాదు, బుచ్చిరెడ్డిపాలెం మండలమే కాదు, కోవూరు నియోజకవర్గమే కాదు, ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ ని తీర్చిదిద్దే బాధ్యతని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తాం. పంచేడు గ్రామంలో ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారానే ఇప్పుడు వచ్చే సంక్షేమం కన్నా కూడా రెట్టింపు సంక్షేమం ప్రతి ఇంటికి అందిస్తాం. ఆ పథకాలన్నీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ అందరూ కూడా వివరిస్తారు. మంచి పథకాలు తీసుకొచ్చారు. ఇవాళ మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోని ప్రవేశపెట్టారు. ఆ మేనిఫెస్టోని అనౌన్స్ చేసిన తర్వాత తెలిసింది అందరూ కూడా ఆయన రాజకీయంగా ఇవాళ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి మనము సైకిల్ గుర్తు మీద ఓటేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంకా మీ గ్రామం గురించి స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పారు నాకు. ఈ గ్రామం గురించి నేను పంచేడు గ్రామం గురించి చాలా వినున్నాను. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఫౌండేషన్తో చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టారు. ఆ వాటర్ ప్లాంట్ కూలింగ్ వాటర్ రావడానికి కూడా మేమే సపోర్ట్ చేశాము. అదేవిధంగా ఈ ఊర్లో చాలా ఒకసారి వచ్చి నాకు గుర్తుంది, అది వీళ్ళు చేయలేదంటున్నారు. మరి అంటే మనము ఇప్పుడున్న ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకుంటాను, అతను మా దగ్గరకు వచ్చేవాడు. ఎందుకంటే మేము కూడా అప్పుడు దాంట్లోనే ఉన్నాం కాబట్టి. ఈ ఊరికి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం. అంటే మా ఫౌండేషన్ నుంచి, గవర్నమెంట్ నుంచి కాదు, కొన్ని ఎంపీ లాట్స్ ఇచ్చాము, ప్లస్ మా ఫౌండేషన్ నుంచి కూడా ఇచ్చాం. ఇది ముస్లిం సోదరులకు శ్మశాన వాటికి ఏర్పాటు చేసాం మేము. దానికి కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో ఫౌండేషన్ నుంచే పంపించారు. మరి అది ఏర్పాటు అయిందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు. అది ఆయన ఫండ్ అనుకున్నట్టున్నాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడంట. తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు. దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను. అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేసుకున్నాడని వీళ్ళందరూ చెప్తున్నారు. సో ఆయన మొన్నటి వరకు నిద్రలేసి మా ఇంటి ముందే ఉండేవాడు. కాబట్టి మీకందరికీ మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం. ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం. ఆయన తీసుకుంటాడని అప్పుడు మాకు తెలీదు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము, ఇప్పుడే తెలిసిందనమాట. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు. సో కాబట్టి
మన ఎమ్మెల్యే ఎంతో నాయకులు కూడా అంతే ఉన్నారు. కాబట్టి దాంట్లో మనం ఏం ఆశ్చర్యపోని అవసరం లేదు. మాదే పొరపాటు, కరెక్ట్గా తెలుసుకోకుండా ఇచ్చాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఏంటంటే ఒక ఊరు బాగుపడుతుంది కదా, ఆ ఊర్లో ఇన్ని పనులు మనం చేస్తాయని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా, ఆయన ఎంపీ లాట్స్ ద్వారా ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలియదు. అయినా సరే నేను ఈ ఊరికి ఇన్ని మంచి పనులు నేను రాజకీయాల్లోకి రాకముందే మేమిద్దరం చేశాం కాబట్టి తప్పకుండా పంచాడు మా గ్రామంగా అనుకొని మీకు ఏమేం సమస్యలు ఉన్నాయో ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ మాట ఇస్తున్నాను. దానికి 30 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నాడో మనకు అర్థం కావటం లేదు. అది మన ఫౌండేషన్ ద్వారా పెట్టిన ప్లాంట్ కాబట్టి నేను మా వాళ్ళతో మాట్లాడి ఫౌండేషన్ టీంతో మాట్లాడి కనుక్కొని దాన్ని ఏం చేయాలో మనము ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను నిర్ణయం తీసుకొని. మనం అధికారంలోకి వచ్చాక పంచాయతీ గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి పెండింగ్ పనులున్నా సకాలంలో పూర్తి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు ఇక్కడ చెప్పక్కర్లేదనుకుంటా, ఎందుకంటే ప్రతి దగ్గర చెప్తుంటాను నేను. మీరు ఇవన్నీ నిజమా కాదా అని అనుకోబాకండి. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు, చెప్తారు, పోతారు, ఓటు కోసం వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు అనుకుంటారేమని. ఎందుకంటే ఈ గ్రామంలో మీకు ఆల్రెడీ ఒక 7-8 పనులు చేస్తున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది అనుకుంటాను ఆ మీద. కాబట్టి తప్పకుండా తిరిగి మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. మీకు ఎటువంటి పనులైతే నేను చేస్తానని చెప్పానో తప్పకుండా చేస్తానని చెప్తున్నాను. ఇప్పటికైనా అవతల వాళ్ళు ఈ ప్రజలతో ఆడుకోకుండా ఆ వాటర్ క్యాన్ డబ్బులు ఈ ఎండాకాలంలో ముందు తగ్గించాలని కోరుకుంటున్నాను. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. నమస్కారం. ఆర్ఓ ప్లాంట్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాంట్లో ఒక ఎంప్లాయీని పెట్టి పూర్తిగా కూడా గ్రామానికి సంబంధించినటువంటి కూలింగ్ వాటర్ కేవలం 2 రూపాయలకి ఆడ ఖర్చులు ఉన్న వ్యక్తికి ఇచ్చే విధంగా చేసి 2 రూపాయలకి మీకు వాటర్ సప్లై చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీ వాసులు ఇక్కడ కానీ ఉంటే మీరు కాలనీకి వెళ్ళిపోతే అక్క కారులో వస్తుంది, అక్కడికి మీకు కనబడేసి వస్తుంది. తర్వాత వచ్చి అందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.